టుడేస్ టాపిక్ ఈస్ హైపోథసిస్ టెస్టింగ్ టెక్నిక్లో పార్ట్ 2 అండి. దీంట్లో మనం కంప్లీట్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ యూనిట్, ఈ యూనిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం ఈ రోజున. ద ఫస్ట్ వన్ వచ్చేసి టీ టెస్ట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఇక్కడ టెస్టింగ్ టెక్నిక్స్, హైపోథసిస్ గురించి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి, అలాగే ఎనోవా ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక శాంపిల్ డేటాను తీసుకొని టీ టెస్ట్ని ఎలా చేస్తాము ఏంటనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. ద లైఫ్ టైమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఫర్ ఎ ర్యాండమ్ శాంపిల్ ఆఫ్ 10 ఫ్రమ్ ఏ లార్జ్ కన్సైన్మెంట్ గివ్ ద ఫాలోయింగ్ డేటా. సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాలో నుంచి ర్యాండమ్గా 10 శాంపిల్స్ తీసుకున్నారండి. ఆ 10 శాంపిల్స్ తీసుకొని అది టీ టెస్ట్ చేస్తున్నాం. ఏంటి ఆ టీ టెస్ట్ అంటే, ఒక్కొక్క బల్బ్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే 4000 అవర్స్ అనేది కంపెనీ వాళ్ళు స్పెసిఫై చేసిన ఎజ్యూమ్షన్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం ఏంటంటే ఒక్కొక్క బల్బు 4000 అవర్స్ వర్క్ చేస్తుంది అని చెప్పేసి. సో పర్ లైఫ్ టైం. సో అది ఎంతవరకు ఆ టెస్ట్ అనేది మనం యాక్సెప్ట్ చేయొచ్చా లేదా ఏంటి అనేది ఇక్కడ ఒక 10 బల్బ్స్ తీసుకున్నారు ర్యాండమ్గా. ఆ బల్బ్స్కి సంబంధించిన లైఫ్ ఇన్ థౌజండ్స్లో తీసుకున్నారు. అంటే ఫస్ట్ నుంచి 10 బల్బ్స్ తీసుకున్నారు. ఫస్ట్ బల్బ్ 4200, అలాగే 4600, 3900 అలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు. సో అక్కడ ఇచ్చిన వాల్యూస్ని మనం థౌజండ్స్లో ఇచ్చారు కాబట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవడం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం సింపుల్గా దాన్ని డివైడెడ్ బై 4 వేసుకొని మనం క్యాల్కులేట్ చేయడం జరిగిందనమాట. So can we accept the hypothesis that the average time of bulbs in 4000 hours? So వాళ్ళు ఇచ్చిన కంపెనీ వాళ్ళు స్పెసిఫై చేస్తుంది ఏంటంటే 4000 అవర్స్ లైఫ్ టైం అని చెప్పేసి అక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేద్దామా, రిజెక్ట్ చేయాలా ఏంటి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ టీ టెస్టింగ్ ఈజ్ టు టెస్ట్ ద ర్యాండమ్ శాంపిల్. So let us take the hypothesis test. There is no significant differences between the sample mean and then the hypothetical population mean applying the t-test. దీనికి t-test అప్లై చేసి whether it is accept or reject. So now what is the formula? So mean of x mu by square root n. So this is the ఫార్ములా ఆఫ్ టీ అనమాట. సో మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అలాగే వాడు యావరేజ్గా మీన్ వాల్యూ మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఫస్ట్. అలాగే మ్యూ వాల్యూ అనేది లైఫ్ టైం ఎంతో అనేది వాడు చెప్పాడు. ఎస్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 10 కాబట్టి 10 వాల్యూస్తో మనం ఇక్కడ ఆ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నది ఏంటంటే మీన్ వాల్యూతో 3 కాలమ్స్లో డేటా తీసుకున్నాడు. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, అలాగే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇది 3 వాల్యూస్ తీసుకున్నాడు. ఎక్స్ వాల్యూ అంతా కూడా 4.2. సో దాంట్లో నుంచి వచ్చిన వాల్యూ ఎంత అండి, మీన్ వాల్యూ ఎంత వచ్చింది, మీన్ ఎంత వచ్చింది 40, మీన్ వాల్యూ ఎంత 44/10 కదా. సో మీన్ వాల్యూ ఈక్వల్ టు 4.4. ఎక్స్లో నుంచి మీన్ ఎక్స్ వాల్యూ ఎంత 4.2లో నుంచి 4.44 తీయాలి. 4 తీసేస్తే 0 - 0.2 వచ్చింది. అలాగే 4.6లో నుంచి 4.44 తీస్తే 0 ప్లస్ వచ్చింది. 3.9లో నుంచి -4.4 వస్తే -0.5 అలా వస్తుంది. అర్థమైందా? 4.1లో నుంచి 4.4 తీసేస్తే -0.3 వచ్చింది. అలాగే 5.2లోంచి తీస్తే +0.8. అలాగే 3.8లో ఇస్తే -0.6. అలాగే 3.9లో నుంచి తీస్తే -0.4. ఇది మనం మీన్ వాల్యూని తీయాలండి 4.4. అలాగే 4.3లో నుంచి 4.44 తీస్తే -0.1 వచ్చింది. అలాగే 4.4లో నుంచి 4.4 తీస్తే 0 వచ్చింది. 5.6లో నుంచి 4.4 తీస్తే ప్లస్ వాల్యూ. ఈ రకంగా మనం వచ్చింది. దాన్ని ఏం చేసామంటే స్క్వేర్ వాల్యూగా చేయండి. స్క్వేర్ వాల్యూ చేసాం. మైనస్లు ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. సో ఇక్కడ సిగ్మా
x minus x bar whole square వాల్యూ ఎంత 3.12 is the value. ఈ రకంగా నేను ఏం చేశానంటే వాల్యూస్ని మీన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి స్క్వేర్ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడ ఇచ్చాము మీన్ వచ్చేసి 4.4, మ్యూ వచ్చేసి 4 అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ టైం ఎంత అంటే 4000 hours కాబట్టి. సో ఎస్ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1. ఫార్ములా వేసాం కదా, ఇక్కడ ఫార్ములా ఎస్ వచ్చింది కదా. ఈ ఎస్కి ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1. సో అక్కడ ఆల్రెడీ సిగ్మా ఎక్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3.12/9. 9 అంటే ఏంటి 10-1 కదా. సో దాన్ని మనం ఇక్కడ స్క్వేర్ రూట్లో పెట్టాము. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1 ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వాల్యూను కనుక మనం స్క్వేర్ రూట్లోంచి కనుక తీసేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా 0.589 అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇదంతా తీసేసేసి మనం ఏం చేయాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ స్క్వేర్ రూట్ ఎన్, అదే కదా మన ఫార్ములా. నౌ ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ ఎంత 4.4, మ్యూ వాల్యూ ఎంత లైఫ్ ఎంత 4, ఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇందాక 0.589, స్క్వేర్ రూట్ ఎన్ వాల్యూ అంటే ఈ మొత్తాన్ని కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా 2.4148 ఇస్ ద వాల్యూ. సో ఇక్కడ మనం టీ టేబుల్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇందాక మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఇక్కడ ఎనోవా టేబుల్ ఎఫ్ టేబుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో అలాగే ఇక్కడ టీ టేబుల్ అని కొట్టేయంగానే మీకు వచ్చేస్తుంది. మొత్తం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని n-1 అంటే మీరు చూడాల్సిన వాల్యూ 5% ఎలిమెంట్ దగ్గర 9 దగ్గర కనుక చూసుకున్నట్లయితే ద వాల్యూ ఈజ్ 2.262 ఇస్ ద టేబుల్ వాల్యూ. టేబుల్ వాల్యూ ఎంత వచ్చిందంటే అండి 2.262. క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చిందండి 2.148. అంటే ఇప్పుడు మనం టెస్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా? సో టేబుల్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ. సో టే లాజిక్ అండి, అది ఎనోవాలో అయినా ఏ టెస్ట్ అయినా సరే టేబుల్ వాల్యూ కన్నా తక్కువగా వచ్చింది అనుకోండి క్యాలిక్యులేటెడ్ వాల్యూ, దెన్ ఆటోమేటికలీ ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. సో చూడండి, ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ ఇట్స్ టీ ఈజ్ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ. టీ వాల్యూ ఎంత వచ్చింది 2.148, లెస్ దాన్ ద 2.262. సో లెస్ దాన్ కాబట్టి యాక్సెప్టెడ్. సో the test is accepted. The average value lifetime of the bulbs could be 4000 hours. అక్కడ ఇచ్చిన సమయం ఏంటి, యావరేజ్గా ఒక బల్బు లైఫ్ టైం ఎంత అంటే 4000 hours అని వస్తుంది అన్నాడు. అవర్స్ వస్తుందని చెప్పాడు మనకి అక్కడ. సో దానికోసం ఒక శాంపిల్ డేటా తీసుకున్నారు, అవర్స్లో తీసుకున్నారు. ఆ శాంపిల్ డేటాని మనం ఏం చేస్తామంటే ఆ టీ టెస్ట్ ద్వారా మనం క్యాల్కులేట్ చేసి అసలు వంత వస్తుందా లేదా అనేది మనం ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా టెస్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చిందంట టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చిందండి. సో ఇది ఈ రకంగా మనం టీ టేబుల్ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోండి. సో టీ టేబుల్లో మనం ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ ఆఫ్ ది టేబుల్ వాల్యూ అండి. సో చూడండి, ఆ టేబుల్ వాల్యూ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా వేసాను. ఎక్స్ దాని ఫస్ట్ మీన్ క్యాల్కులేట్ చేయండి. మీన్ ఎలా వస్తుందో మీకు తెలిసిందే, సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 44 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి 4.4 వచ్చింది. దాంట్లో నుంచి ఎక్స్ వాల్యూ మీన్లో నుంచి ఎక్స్ మైనస్ మీన్ అను ఎక్స్ వాల్యూ 4.2లో నుంచి మీన్ వాల్యూ లెస్ చేయండి, వచ్చిందని స్క్వేర్ చేయండి. అది సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూ అవుతుంది. దాన్ని ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n-1 స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది ఇక్కడ వాల్యూ వేసుకోండి. ఇది ఫార్ములా ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n-1 వేసుకోండి. డైరెక్ట్గా మీరు అక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఎస్ వాల్యూ వస్తుంది. ఆ ఎస్ వాల్యూని తీసుకొచ్చి టీలోకి ప్లేస్ చేయండి. ఆటోమేటిక్గా టీలోకి సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీ ఈజ్ ఈక్వల్ టు మై ఎస్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. దిస్ ఈస్ ద ఫార్ములా
4.4 minus 4 by s value 0.589 square root 10. n అంటే number of elements. వేస్తే you will get the value. Calculated value is less than the table value. Now the hypothesis test is accepted అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది టీ టెస్ట్ అండి. ఎగ్జామినేషన్లో ఏదైనా సమ్ అడిగినట్లయితే టీ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టై స్క్వేర్ టెస్ట్. చిన్న కరెక్షన్ అండి, ఈ ఫార్ములా చిన్న కరెక్షన్ ఉంది. సో దాన్ని మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకోండి. ఇలా వేసుకున్నట్లయితే మీకు ఫార్ములా అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టై స్క్వేర్ టెస్ట్ అండి. సో మనకి ఎగ్జామినేషన్లో టై స్క్వేర్ టెస్ట్ అనేది కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. టెస్టింగ్ టెక్నిక్స్లో యూనిట్ మొత్తం కూడా మనకి టెస్టింగ్ టెక్నిక్స్లో భాగంగా దీన్ని మనం ఇక్కడ టై స్క్వేర్ టెస్ట్ అంటాం. టై స్క్వేర్ అంటే ఇలా వేస్తాం. దాన్ని మనం ఇలా సింబల్తో కూడా మనం నోటేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా టై స్క్వేర్ టెస్ట్ కనుక మనం ప్రొనౌన్స్ చేసుకుంటాం. సో ఈ టెస్ట్ ఏంటి, దీని యొక్క ప్రాబ్లం ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఏ డై ఈజ్ థ్రోన్ 132 times విత్ ఫాలోయింగ్ రిజల్ట్. సో 132 times త్రో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్ అప్స్, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ 16 వచ్చింది, సెకండ్ టైం 20 వచ్చింది, థర్డ్ టైం 25, ఫోర్త్ టైం 14 ఫ్రీక్వెన్సీ, 5 టైం, ఫిఫ్త్ టైం 29 ఫ్రీక్వెన్సీ, సిక్స్త్ టైం 28 ఫ్రీక్వెన్సీ వచ్చింది. సో దీన్ని మనం ఇక్కడ ఎలా వేయాలి, దీని యొక్క ఫార్ములాస్ ఏంటి అనేది చాలా సింపుల్ టై స్క్వేర్ టెస్ట్ అనేది. సో చూడండి, నెంబర్ టర్న్ అప్ 1 2 3 4 5 6 అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్ని అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా డినోట్ చేస్తామంటే OI అంటాం. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఇచ్చామంటే 16, 20 నేను ఇచ్చిందేం కాదు, ప్రాబ్లంలో వచ్చింది 14, 29, 29, 22. సో దీనికి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడికి వచ్చేపాటికి ఏం చెప్తున్నారంటే దాని మీన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో మీన్ వాల్యూ అనేది ఎలా వస్తుంది మనకి ఇక్కడ, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ టోటల్ అంతా 132 డివైడ్ చేస్తే ఏమవుతుంది, బై 6 కదా, 6 కదా, అప్పుడు ఏమవుతుంది, ద వాల్యూ ఈస్ 22. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద అబ్జర్వ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. కామన్ అవుతుంది, కామన్ టు ఆల్. అర్థమైందండి. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా వచ్చిందంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ యొక్క మీన్ని తీసుకుంటే అది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అన్నది. సో ఇక్కడ టోటల్ చేసుకుంటే మనకి 132 వచ్చింది. దాని OI యొక్క మీన్ అనేది ఎలా వస్తుంది మనకి, 132 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని 6. సో అప్పుడు మనకి 22 ఇస్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ EI. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీలో నుంచి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని లెస్ చేయండి. కాబట్టి 16 minus 22 ఇస్తే యూ విల్ గెట్ ద -6. అలాగే 20 minus 22 తీసుకుంటే -2 వస్తుంది. అలాగే 25లో నుంచి 22 తీస్తే +3 వస్తుంది. 14లో నుంచి 22 తీసేస్తే -8 వచ్చింది. 29లో నుంచి 22 తీస్తే 7 వచ్చింది. అలాగే 28లో నుంచి 22 తీస్తే 6 వచ్చింది. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేసామంటే స్క్వేర్ చేసాం. సో స్క్వేర్ చేసినప్పుడు యాజ్ యూజువల్గా -6 ఇంటూ -6 వచ్చేసి 36 ఇస్ ద ప్లస్ వచ్చేస్తుంది. అలాగే 2 square 4, 9, 64, 49, 36. సో నెక్స్ట్ కాలం వచ్చేపాటికి అబ్జర్వ్ దీన్ని స్క్వేర్ చేశారు కదా బై ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. వచ్చిన వాల్యూని ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీతో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ 36ని 22తో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూని ఇక్కడ వేయండి. అలాగే 4ని 22తో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూని అక్కడ వేయండి. అలాగే 9తో 64/22, 49/22, 36/22 వాల్యూస్ వేసి సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద వాల్యూ ఈస్ 9 వచ్చింది. సో అక్కడ క్యాల్కులేట్ చేయగా సిగ్మా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ హోల్ స్క్వేర్ బై ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వేసుకున్నట్లయితే మీకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చిందా అంటే 9 వచ్చిందంటే దిస్ ఇస్ వాల్యూ క్యాల్కులేటెడ్ వాల్యూ. దీన్ని మనం ఏమంటామండి, క్యాల్కులేటెడ్ వాల్యూ. క్లియర్? ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఇస్ 9 degrees ఆఫ్ ఫ్రీడమ్. ద గివెన్ ప్రాబ్లమ్ ఇస్ 6 కాదా, 6 రోస్ వేస్తే 5. టేబుల్ వాల్యూ మనం ఎక్కడ చూడాలి, టై స్క్వేర్ టెస్ట్లో 5th టేబుల్లో చూడాలి. 5th టేబుల్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది,
సిగ్నిఫికెన్స్ టెస్ట్ వచ్చేసి ఏం చెప్పి వచ్చింది, ఎంత వచ్చింది, టేబుల్ వాల్యూ వచ్చేసి 11.071, క్యాల్కులేటెడ్ వాల్యూ వచ్చేసి 9 వచ్చింది. సో క్యాల్కులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ. నౌ ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. సో ఈ టై స్క్వేర్ టెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది. క్లియర్. సో ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్ టై స్క్వేర్ టెస్ట్. ఈ టై స్క్వేర్ టెస్ట్లో వచ్చేపాటికి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఒకటిని వాడిస్తాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అయితే వాడు ఇవ్వకపోతే ఒక్కొక్కసారి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వాడిస్తాడు. ఇస్తే డైరెక్ట్గా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీలో నుంచి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని మీరు రిమూవ్ చేయొచ్చు, లెస్ చేయొచ్చు. ఒకవేళ వాడు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ కనుక ఇవ్వకపోతే యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద మీన్ వాల్యూ. అబ్జర్వ్ అయిందండి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది ఇవ్వకపోతే యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద మీన్ వాల్యూని క్యాల్కులేట్ చేసి ఆ మీన్ వాల్యూయే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మీన్ వాల్యూ. సో దాంట్లో నుంచి మనం అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీలో నుంచి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని లెస్ చేసుకుని ఆ తర్వాత వాల్యూస్ వేసుకోండి, వాటిన్నింటినీ స్క్వేర్ చేసుకొని బై మళ్ళా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మీరు క్యాల్కులేట్ చేశారు కాబట్టి ఈ వాల్యూ వేసారు. ఒకవేళ ఎగ్జామ్లో టెస్ట్లో ప్రాబ్లంలో వాడే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఇస్తే డైరెక్ట్గా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వేసేసి మీరు ఎక్స్క్యూట్ చేయండి, క్యాల్కులేట్ చేసిన వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీకు టేబుల్ వాల్యూ తెలియదు కాబట్టి యాజ్ యూజువల్గా ద టేబుల్ ఇఫ్ అని రాసేసి ఇఫ్ ద టేబుల్ వాల్యూ ఆఫ్ లెస్ దాన్ ద క్యాల్కులేటెడ్ వాల్యూ ద టెస్ట్ ఈస్ యాక్సెప్టెడ్ అని మీరు రాయండి. ఎందుకని ఇఫ్ అని రాయమన్నాము, అక్కడ టెస్ట్ ఏంటి వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి మీరు అక్కడ డైరెక్ట్గా ఒకవేళ టేబుల్ వాల్యూ కన్నా క్యాల్కులేటెడ్ వాల్యూ లెస్ అయితే దెన్ ఆటోమేటికల్లీ ద టై స్క్వేర్ టెస్ట్ ఈస్ యాక్సెప్టెడ్ అని చెప్పటం కోసం దీన్ని మనం యూజ్ చేస్తాం. సో దీంట్లో మనం ఇక్కడ టీ టెస్ట్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాము, అలాగే టై స్క్వేర్ టెస్ట్ అనేది ఒకటి 2 టెస్ట్లు కంప్లీట్ చేసుకున్నాం. చూడండి, ప్రాక్టీస్ చేయండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ కోరిలేషన్ అనాలిసిస్. యాక్చువల్గా మీకు బిజినెస్ స్టాటిస్టిక్స్లో వచ్చిన ప్రాబ్లమ్సే ఆల్మోస్ట్ ఇవన్నీ. సో అక్కడ చేస్తుంటారు కాబట్టి ఈజీగా మీకు అక్కడ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ XY క్యాల్కులేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ వచ్చేసి కోఎఫిషియంట్ క్యాల్కులేట్ చేయమన్నాడు ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. సో చూద్దాము, X వాల్యూ Y వాల్యూ. సో క్యాల్కులేట్ ద కొరిలేషన్ కోఎఫిషియంట్. సో ఇక్కడ వాల్యూస్ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేస్తున్నామండి, అది ఎలాగో ఏంటో చూడండి. అక్కడ టేబుల్ వాల్యూ ఇచ్చాము X వాల్యూ. సో ఇక్కడ X వాల్యూ ఎలా వస్తుందంటే నెక్స్ట్, సో ఇక్కడ టేబుల్ వాల్యూని మీకు అక్కడ ఇవ్వటం జరిగింది, చూడండి జాగ్రత్తగా. దిస్ ఈజ్ ద X వాల్యూ, దిస్ ఈజ్ ద Y వాల్యూ. సో X వాల్యూలో నుంచి నెక్స్ట్ కాలం వచ్చేసి X మైనస్ X మీన్ తీసేస్తే యూ విల్ గెట్ ద స్మాల్ x. Xలో నుంచి X తీసేస్తే యూ విల్ గెట్ ద స్మాల్ x వాల్యూ వస్తుంది. సో యాజ్ యూజువల్గా దీన్ని టోటల్ చేయండి, X మీన్ క్యాల్కులేట్ చేయండి. నేను ఇక్కడ డైరెక్ట్గా వేసాను, X మీన్ని నేను క్యాల్కులేట్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను. సో డైరెక్ట్గా వేసామంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీని మీన్ క్యాల్కులేట్ చేయండి. మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని అంటే 9 ఎలిమెంట్స్, ఐ థింక్. 9 ఎలిమెంట్స్ కాబట్టి మీన్ వాల్యూ ఎంత అవుతుంది, 45. 9 5s are 45 కాబట్టి మీన్ వాల్యూ 5 అవుతుంది. సో దీని నెక్స్ట్ కాలం వచ్చేపాటికి Xలో నుంచి X మీన్ తీసుకున్నట్లయితే యూ విల్ గెట్ ద స్మాల్ x వాల్యూ. X వాల్యూ ఎంత 9 మైనస్ 5 వాల్యూ ఎంత 4 కాబట్టి 4 వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్ వాల్యూ ఎంత వచ్చింది అనుకున్నాము మనం ఇక్కడ 5 కాబట్టి 8 మైనస్ 5 వస్తే 3 వచ్చింది. అలాగే 7 మైనస్ 5 2 వచ్చింది. అలాగే 6 మైనస్ 5 1 వచ్చింది. అలాగే 5 మైనస్ 5, ఎందుకని మనకు వచ్చిన మీన్ వాల్యూ 5 కదా, 5 మైనస్ 5 చేస్తే 0. అలాగే 4 మైనస్ 5 మైనస్ 1, 3 మైనస్ 5 మైనస్ 2, అలాగే 2 మైనస్ 5 మైనస్ 3, 1 మైనస్ 5 మైనస్ 4. ఈ రకంగా మనం స్మాల్ x వాల్యూని క్యాల్కులేట్ చేయండి. సింపుల్ అండి, పెద్ద కష్టం ఏమి ఉండదు.
కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ మీకు ఈజీగా మీరు ఆల్రెడీ చేసినవి, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ బిజినెస్ స్టాటిస్టిక్స్లో మీరు చేసి ఉంటారు. వచ్చిన వాల్యూని స్క్వేర్ చేస్తాం, వచ్చిన వాల్యూని స్క్వేర్ చేయండి. సో అది స్మాల్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అవుతుంది. సో 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 0 స్క్వేర్ 0, -1 ఇంటూ -1 1, -2 ఇంటూ -2 స్క్వేర్ 4, -3 ఇంటూ -3 4, సారీ 9, -4 ఇంటూ -4 స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 16. దట్ ఈస్ కాల్డ్ ద సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసాము. సిగ్మా ఎక్స్ వచ్చేసి 45, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వచ్చేసి 60 అన్నాం, రైట్. ఇది ఒక పార్ట్ అయిపోయింది. నేను వై వాల్యూ కూడా ఆల్రెడీ సమ్లో ఇచ్చిన వై వాల్యూనే నేను తీసుకోవడం జరిగింది, 15, 16, 14 సో అండ్ సో. సో అదే డేటాని నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. 15, 16, 14, 13, 11, 12, 10, 8, 9. సో దీన్ని కూడా మనం మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో దాని టోటల్ సిగ్మా వై ఎంత వచ్చిందంటే, సిగ్మా వై వచ్చేసి 108 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 9 అయినప్పుడు మనకి 108ని మనం 9తో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 12 ఇస్ ద అవుట్పుట్, 12 ఇస్ ద మీన్ వాల్యూ. మీన్ వాల్యూ ఎంత అండి 12. సో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ దేంతో అండి 12తో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను, ఇక్కడ చేసామండి, పక్కన ఉన్నాయి మీకు చూసుకోవచ్చు. ఆ వాల్యూస్ కూడా ఇక్కడ మీన్ వాల్యూ అలాగే ఏంటనేది మీకు అక్కడ చేయటం జరిగింది, అబ్జర్వ్ చేయండి. సో అక్కడ 12 is the mean value, అలాగే ఎక్స్ మీన్ వాల్యూ కూడా అక్కడ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా 15 minus 12 3, 16 minus 12 4, 14 minus 12 2, 13 minus 12 1, 11 minus 12 minus 1, 12 minus 12 0, 10 minus 12 minus 2, 8 minus 12 minus 4, 9 minus 12 minus 3 is the values. So as usual గా దీన్ని మనం ఇక్కడ స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ as the y స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ -1 స్క్వేర్ అట్లా చేసేసుకున్నట్లయితే సిగ్మా y స్క్వేర్ వాల్యూ అనేది వచ్చింది. దానికి ఇక్కడ వేసుకోండి. డైరెక్ట్గా ద నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ ఎక్స్ వాల్యూ ఇంటూ స్మాల్ వై వాల్యూ. ఆ రెండింటిని కనుక మల్టిప్లై చేసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ వై వాల్యూ అనేది మీకు అక్కడ వచ్చేస్తుంది. సో ఎక్స్ వై వాల్యూ 4 ఇంటూ 3 12, అలాగే 3 ఇంటూ, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, కన్ఫ్యూజన్ ఏమొద్దు. 4 ఇంటూ 3 12, 3 ఇంటూ 4 12, అలాగే 2 ఇంటూ 2 4, 1 ఇంటూ 1 1, 0 ఇంటూ -1, 0 into something always 0, -1 into 0 0, -2 into -2 4, -3 into -4 12, -4 into -3 12. సో ఈ రకంగా మనం ఇక్కడ XY వాల్యూస్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఫైనల్గా మీరు ఇక్కడ అవుట్పుట్లో టోటల్స్ చేసుకోండి. సో ఈ రకంగా మీకు ఇక్కడ ఏ వచ్చినాయి, సిగ్మా ఎక్స్ వచ్చింది 45, సిగ్మా వై వచ్చింది 108, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ 60 వచ్చింది, సిగ్మా వై స్క్వేర్ వాల్యూ 108 వచ్చింది. దాన్ని తీసుకొచ్చేసేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో కొరిలేషన్ దీని ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. సో ఇది మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సిగ్మా ఎక్స్ వై వాల్యూ ఎంత అని చెప్పుకున్నామండి మనం ఇక్కడ 57 వేసాం. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 57 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 60, వై స్క్వేర్ వాల్యూ సిగ్మా వై స్క్వేర్ వాల్యూ 60 కదా, 60 ఇంటూ 60 ఇది కదా 66, సిగ్మా వై స్క్వేర్ వాల్యూ 60. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మీకు 57/60 is the answer. 0.95 is the correlation coefficient. సో సింపుల్, ఈజీగా మీరు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవటం కోసం ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. ఇది మీరు ఈజీగా మీరు క్యాల్కులేట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా కొరిలేషన్ అనాలిసిస్లో కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ని మనం ఎలా క్యాల్కులేట్ చేసుకుంటామంటే ఒకే ఒక ఫార్ములా ఇస్తాం,
that is called as R is equal to sigma xy by square root of sigma x square into sigma y square. ఆ ఫార్ములాస్ని వేసుకొని ఈ టేబుల్లో ఎక్స్లో నుంచి ఎక్స్ మీన్ తీయండి, వచ్చిన దాన్ని ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చాయి. అలాగే వైలో నుంచి వై మీన్ తీయండి, వచ్చిన వాల్యూని వై స్క్వేర్ చేయండి. సో అలా వచ్చిన వాల్యూ సిగ్మా వై స్క్వేర్ అవుతుంది. అలా ఇందాక ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమో సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎక్స్ ఇంటూ వై కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఉంది కాబట్టి డైరెక్ట్గా 2 మల్టిప్లై చేసుకొని దాన్ని టోటల్ చేసుకొని ఈ ర్యాంక్ కోరిలేషన్ ర్యాంక్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆర్ వాల్యూ అనేది మీకు ఇక్కడ క్యాల్కులేట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అనేది కూడా మీకు ఎగ్జామినేషన్లో యూనిట్ 3 నుంచే మీకు అప్పుడప్పుడు అడుగుతున్నాడు. సో సింపుల్గా మీరు చేస్తారు. అలాగే ర్యాంక్ కోరిలేషన్, నెక్స్ట్ టాపిక్ ఇస్ ర్యాంక్ కోరిలేషన్. సో ర్యాంక్ కోరిలేషన్ ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. సో ఆ ర్యాంక్ కోరిలేషన్ వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఈజ్ ద ఫార్ములా. ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ సెమ్లో మీరు నేర్చుకుని ఉంటారు. ర్యాంక్ కోరిలేషన్, ర్యాంక్స్ ఇస్తే ఏంటి, ర్యాంక్స్ ఇవ్వకపోతే ఏంటి అనేది. ఇక్కడ మాత్రం ఎగ్జాంపుల్, ఈరోజు ఎగ్జాంపుల్లో వెన్ ద ర్యాంక్ ఈజ్ గివెన్, ర్యాంక్ ఇచ్చి చేసాము. ఒకవేళ ర్యాంక్ ఇచ్చి ఇవ్వకపోతే మీరు అసైన్ చేసుకొని మీరు చేయొచ్చు, అది మీకు తెలిసిందే. కాకపోతే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మీకు ఇక్కడ ర్యాంక్ కోరిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వెన్ ద ర్యాంక్స్ ఈజ్ గివెన్. సో ఇక్కడ 2 బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారంటే ఎగ్జామిన్ ద లెవెల్ 11 లోన్ అప్లికేషన్స్. సో ఇక్కడ 2 బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక 11 లోన్ అప్లికేషన్స్ వెరిఫై చేస్తున్నారు. దే ఆర్ ర్యాంక్డ్ దెమ్. సో కంప్యూట్ ద ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ డిటర్మైన్ ఇఫ్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంటా కాదా ఏంటి అనేది ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయమన్నారు. అండి ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, ఆఫీసర్ 1, ఆఫీసర్ 2 ఆఫీసర్స్కి ర్యాంకింగ్ అనేది డిఫైన్ చేసామన్నమాట. సో దాని యొక్క ప్రొసీజర్ ఏంటో చూద్దాం. R1 R2. సో R1 అంటే ఆఫీసర్ 1, R2 అంటే ఆఫీసర్ 2. చూడండి, యాజ్ ఇట్ ఈస్ 17423 ఇట్లా ఇచ్చాము. ఇది R1 ఆఫీసర్ 1 అనుకోండి, ఇది ఆఫీసర్ 2 అనుకోండి. సో దీన్ని ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద డి వాల్యూ. సో డి వాల్యూ మనం ఎలా వస్తుంది, R1 మైనస్ R2 క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే డి వాల్యూ డైరెక్ట్గా వస్తుంది. అంటే ర్యాంక్ R1 అంటే ఆఫీసర్ 1లో నుంచి ఆఫీసర్ 2 తిని ఏదైనా నెగిటివ్ వాల్యూ రావచ్చు లేదా పాజిటివ్ వాల్యూ అయినా సరే రావచ్చు. సో 1 మైనస్ 1 0, 7 మైనస్ 6 1, 4 మైనస్ 1 -1, 2 మైనస్ 2 0 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. వచ్చిన వాల్యూని స్క్వేర్ చేయండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డి స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డి స్క్వేర్ అవుతుంది. సో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా మనం ఇక్కడ టోటల్ చేసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాలోకి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్. 6 సిగ్మా డి స్క్వేర్ ఎంత వాల్యూ ఇక్కడ ఇదే కదా, సిగ్మా డి స్క్వేర్ అవుతుంది. డి స్క్వేర్ వాల్యూ ఎంత 26. 6 ఇంటూ 26 బై ఎన్ వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 11 ఎలిమెంట్స్, 11 స్క్వేర్ ఎన్ స్క్వేర్ మైనస్ 11. దాన్ని సబ్స్టిట్యూట్ చేయడమే. యూ విల్ గెట్ ద 0.882 ఇస్ ద ర్యాంక్ కోరిలేషన్కి సంబంధించిన సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈజీగా డైరెక్ట్గా మీరు ఫార్ములా వేసేసుకొని మీరు ర్యాంక్ కోరిలేషన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ర్యాంక్స్ ఆర్ గివెన్, ర్యాంక్స్ ఇస్తే, ఒకవేళ ఇవ్వకపోతే మీరు అసైన్ చేసుకొని బిగ్ ఫార్ములా వేసి ఈ ర్యాంక్ కోరిలేషన్ని మీరు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటారు. సో ఈ రకంగా మీరు ఇక్కడ ఇప్పటివరకు మనం టీ టెస్ట్ చెప్పాను, ఐ స్క్వేర్ టెస్ట్ చేశాను, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ చెప్పాను, ర్యాంక్ కోరిలేషన్ చెప్పాను. నౌ ద లాస్ట్ టాపిక్ ఈస్ రిగ్రెషన్ ఎనాలిసిస్. చాలామంది వదిలేస్తూ ఉంటారు రిగ్రెషన్ ఎనాలిసిస్ అనే టాపిక్ని. సో మీరు దాన్ని ఏం వదిలేయని అవసరం లేదు. మీకు ఎగ్జామినేషన్లో యూనిట్ 3లో నుంచి గతంలో చెప్పింది చెప్తున్నాను. ఎనోవాలో నుంచి ఒక సమ్ము, రిగ్రెషన్ ఎనాలిసిస్లో నుంచి ఏదో ఒక సమ్ అనేది ఖచ్చితంగా
10 మార్క్స్కి అడుగుతున్నాడు. సో కాబట్టి ప్రతి మోడల్ని కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. సో చాలామంది ఏం చేస్తారంటే నోవాను అవి ర్యాంక్ కొలేషన్ కోఎఫిషియంట్ ఇవి చూసేసుకొని రెగ్రెషన్ దగ్గరికి వదిలేస్తారు. సో వదిలేయాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉంటాయండి. ఆ 2 ఈక్వేషన్స్ ఏంటో ముందు రాసుకొని ఒక్కొక్క ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రాసెస్ చేయండి. చాలా క్లియర్గా ఉంది. సమ్ అలాంగ్ విత్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి యాజ్ వెల్ యాజ్ ఫాలో అవ్వండి. సో నా ఫస్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్ అనాలిసిస్. ఈక్వేషన్ y on x మీద ఈక్వేషన్ ఏంటి? y is equal to a plus bx is the equation. So sigma y is equal to na in plus b sigma x is the first equation. అలాగే sigma xy is equal to a sigma x plus b sigma x square. This is the second equation. So now first you have to calculate the y on x మీద క్యాలిక్యులేట్ చేయండి. వచ్చిన వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని y వాల్యూ ఏంటో క్యాలిక్యులేట్ చేయండి. ఆ తర్వాత రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y అని చెప్పండి. సో xలోకి వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అది ఎలాగూ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అబ్టైన్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్. ఇక్కడ ఒక ఈక్వేషన్స్ ఇచ్చారండి. వాటిని మనం x ఆన్ y చేయాలి, y ఆన్ x చేయాలి. సో x వాల్యూ y వాల్యూ తీసుకున్నాం. జస్ట్ యూ హ్యావ్ టు వాల్యూస్ ఎంటర్ చేయండి. అబ్టైనింగ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ x y వాల్యూ తీసుకున్నాము. వచ్చిన వాల్యూను x వాల్యూ సిగ్మా x అవుతుంది. అలాగే దాన్ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ వాల్యూ అవుతుంది. అలాగే y టోటల్ చేస్తేనేమో సిగ్మా y అవుతుంది. అలాగే y స్క్వేర్ చేసుకున్నట్లయితే దాన్ని 340 వచ్చింది. అలాగే x ఇంటూ y. సో ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. x వాల్యూ అనేది ఆల్రెడీ ఇచ్చిన వాల్యూని దాన్ని స్క్వేర్ చేసాం. 6 ఇంటూ 6 36. అలాగే 2 ఇంటూ 2 స్క్వేర్ 4, 10 స్క్వేర్ 100, 4 స్క్వేర్ 16, 8 స్క్వేర్ 64. ఈ మొత్తం టోటల్ చేస్తే దాన్ని మనం ఇక్కడ వచ్చేసి సిగ్మా ఎక్స్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ మొత్తం ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే దాన్ని సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంటాం. ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఈక్వేషన్స్లో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆ వాల్యూస్ జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఈ y వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. అలాగే దీన్ని స్క్వేర్ చేసుకున్నప్పుడు 340 వచ్చింది. ఫైనల్గా సిగ్మా xy వచ్చేసి 214 ఈజ్ ద వాల్యూస్. సో మళ్ళీ వేస్తాను చూడండి. సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు 13, సిగ్మా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 220, sigma y is equal to 40, sigma y square is equal to 340, sigma xy equal to 214. ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఈ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చూద్దాం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసి ఇదేదో మనకి రాదు అని మాత్రం అనుకోవాల్సిన అవసరమే లేదు. నౌ ఐ వాంట్ టు క్యాల్కులేట్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x క్యాల్కులేట్ చేస్తున్నాను. సో అక్కడ ఏం చేయాలంటే మీరు ఆ ఫార్ములాని వేసుకోండి. y ఆన్ x మీద ఉన్న ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ వేసుకొని ఆ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఆ y ఆన్ x వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx లోకి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫైనల్గా ఏబి వాల్యూస్ వచ్చిన తర్వాత సో వాటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే ఈక్వేషన్ 1 సిగ్మా xy ఈక్వల్ టు na ప్లస్ b సిగ్మా x ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే సిగ్మా xy ఈజ్ ఈక్వల్ టు a సిగ్మా x ప్లస్ b సిగ్మా x స్క్వేర్, దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో మీకు వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ 2 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయటమే. సో చూడండి, ఫస్ట్ సిగ్మా xy ఈక్వల్ టు na ప్లస్ బి సిగ్మా ఎక్స్ అండి. సిగ్మా ఎక్స్వై అంటే ఎంత అండి? సిగ్మా ఎక్స్ ఒక నిమిషం, సిగ్మా వై ఇక్కడ ఎక్స్ ఎడిషనల్గా పడింది. సో sigma y is equal to na plus
బి సిగ్మా ఎక్స్. ఇక్కడ చూడండి సిగ్మా వై వాల్యూ ఎంత 40 ఈక్వల్ టు ఎన్ఏ అన్నాడు. ఎన్ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఎక్కడ తీసుకుంది 1 2 3 4 5 రైట్ 5. ఏ వాల్యూ తెలియదు కదా, డైరెక్ట్గా వేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిగ్మా ఎక్స్ బి సిగ్మా ఎక్స్ అన్నాడు. సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత 30, బి వాల్యూ తెలియదు కదా 30 బి వేయండి. సో అది ఈక్వేషన్ 1. ఇది నేను ఏదైతే రాశానో అది ఈక్వేషన్ 1. మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, 2 వాల్యూస్లోకి సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్. సిగ్మా వై వాల్యూ ఎంత ఇచ్చాము 40 ఈక్వల్ టు ఎన్ అంటే 5, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని అంటే 5, ఏ వాల్యూ తెలియదు కాబట్టి 5a అన్నాం. అలాగే బి సిగ్మా ఎక్స్, బి వాల్యూ కూడా తెలియదు, సిగ్మా ఎక్స్ వాల్యూ తెలుసు 30 బి. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. సో అదే ఇక్కడ రాశాను. 40 ఈక్వల్ టు 5a ప్లస్ 30b ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, సిగ్మా xy ఈక్వల్ టు a సిగ్మా x ప్లస్ b సిగ్మా x స్క్వేర్. సిగ్మా xy చూడండి 214 ఈక్వల్ టు ఏ వాల్యూ నాకు తెలియదు, సిగ్మా x వాల్యూ తెలుసు కాబట్టి 30a ప్లస్ b వాల్యూ నాకు తెలియదు, సిగ్మా x స్క్వేర్ వాల్యూ తెలుసు కాబట్టి 220b. ఇది నేను ఈక్వేషన్ 2 వేసా. 214 ఈక్వల్ టు 30a ప్లస్ 220b. సో ఆ రకంగా నేను ఇక్కడ ఈక్వేషన్ 1లోకి వాల్యూస్ వేసాను, ఈక్వేషన్ 2లో కూడా వాల్యూ వేసాను. ఇప్పుడు నేనేం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి అక్కడ ఇక్కడ ఏదో ఒక వాల్యూని నేను క్యాల్కులేట్ క్రాస్ చేయాలి కాబట్టి ఈక్వల్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 40తో మల్టిప్లై చేస్తున్నాను. ఈక్వేషన్ 1ని ఇంటూ 6తో మల్టిప్లై చేస్తున్నాను, 40 కాదు 6తో మల్టిప్లై చేస్తున్నాను. సో 6 ఇంటూ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, అప్పుడు ఏమవుతుంది 6 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 40 అంటే టోటల్ ఈక్వేషన్ ఇంటూ 6 చేయాలి. 6 ఇంటూ 40 ఎంత 214, 5 ఇంటూ 6 30, 30a ప్లస్ 30 ఇంటూ 6 180, 30 ఇంటూ 6 180. సో 6 ఇంటూ 4 కదా 240, 6 ఇంటూ 2 ఇవ్వండి, 6 ఇంటూ 2. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ చేస్తాను, మీకు కావాలంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఈక్వేషన్ని 6తో మల్టిప్లై చేయండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏం చేశారు 6తో మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం. ఈక్వేషన్ 1 ఏంటి 640 240, ఈక్వేషన్ 1 5 30, ఈక్వేషన్ 1లో 30 ఇంటూ 6 180. సో ఈ రకంగా మీరు ఫస్ట్ ఈక్వేషన్ ఏంది. సెకండ్ ఈక్వేషన్ యాస్టిస్ గెయిన్ అంటే ఏంటి ఇక్కడ 240 ఈక్వల్ టు 30a ప్లస్ 180b ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ యాస్టిస్గా వేయండి, 214 ఈక్వల్ టు 30a ప్లస్ 220b అని. దీనన్నిటినీ కూడా మైనస్ చేయండి. 240లో నుంచి 214 తీసేస్తే 26 ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ఇక్కడ ప్లస్ 30a మైనస్ 30a క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 180లో నుంచి 220 తీసేస్తే మైనస్ 40 బి యాస్టిస్గా వస్తుంది, బి యాస్టిస్గా వస్తుంది. సో ఇక్కడ 40b ఈక్వల్ టు మైనస్ 26. ఈ బి వాల్యూని ఇటు తీసుకోవచ్చు, ఇక్కడ మైనస్ ఉంటే ఇటు వచ్చినప్పుడు ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వచ్చినప్పుడు మైనస్ అయింది. ఇక్కడ బి వచ్చేపాటికి మనం ఏం చేస్తామంట మైనస్ 26/40. సో బి వాల్యూ ఏమొచ్చింది మైనస్ 0.65 ఇస్ ద బి వాల్యూ వచ్చింది. ఈ రకంగా మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాము. ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బి వాల్యూ అనేది మైనస్ వచ్చింది. ఎందుకని ఇక్కడ 40b ఈజ్ ఈక్వల్ టు 26, బి ఇటు వచ్చినప్పుడు 40 వాల్యూ కిందకి వచ్చేస్తుంది కదా.
సో -26/40 దీన్ని డివైడ్ చేసుకున్నట్లయితే -b ఈక్వల్ టు -0.65 ఈజ్ ద వాల్యూ. సో ఇక్కడ వచ్చేసిందండి b వాల్యూ అనేది ఇక్కడ క్యాల్కులేట్ వాల్యూ వచ్చింది. సబ్స్టిట్యూట్ ద b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చిన b వాల్యూని ఈక్వేషన్ 1లో, ఈక్వేషన్ 1 ఏంటి ఇక్కడ 40 ఈజ్ ఈక్వల్ టు 5a ప్లస్ b. b వాల్యూ ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 5a యాజ్ ఇట్ ఈస్ గా వేయండి. b వాల్యూ అంతా 30 -0.65 వేసాం. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకేమొస్తుంది -19.5 వస్తుంది. దాంతో 40 ఈక్వల్ టు మామూలే. 40 ఈజ్ ఈక్వల్ టు 5a మైనస్ 19 మైనస్ 5. సో ఇక్కడ ఈ 40 ఎలాగో న్యూమరికల్ వాల్యూ ఉంది కదా, దీన్ని ఇటు తీసుకొచ్చేస్తా. వచ్చినప్పుడు ఏమవుతుంది, అది ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5a అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు నేను ఏం తీసుకురావాలి, ఇక్కడ ఏమైంది 59.5/5 అంటే ఏని ఇటు తీసుకొచ్చాను, 5 అనేది డివైడ్. సో అప్పుడు అల్టిమేట్గా ఏ వాల్యూ అనేది 11.9 వచ్చింది. సో ఇక్కడ ఏబి వాల్యూస్ రెండు తెలిసినవి కాబట్టి డైరెక్ట్గా రిగ్రెషన్ ఈక్వేషన్ y on x ఈక్వల్ టు y ఈక్వల్ టు ఏ వాల్యూ ఇందాక ఎంత వచ్చింది కదా మనకి, ఎంత ఏ వాల్యూ 11.a ప్లస్ bx అన్నాం కదా. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, ఇక్కడ 11.9 ఏ వాల్యూవే కదా, ఏ వాల్యూ 11.9 ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ -0.65. సో ఈ రకంగా మనం ఇక్కడ వాల్యూస్ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ వాల్యూ ఎంత వచ్చిందంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 11.9 ప్లస్ బి వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి 65x అంటే ఏమవుతుంది 11.5 మైనస్ 0.65x యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ ఈక్వేషన్ అది మిస్టేక్, దాన్ని ఇక్కడ కరెక్ట్ చేసుకున్నట్టయితే y ఈజ్ ఈక్వల్ టు 11.9 y ఈజ్ ఈక్వల్ టు 11.9 మైనస్ 0.65xy. ఈ రకంగా రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y on x మీద మనం క్యాల్కులేట్ చేస్తాం. ఇంతటితో అవ్వలేదు. సో యూ హ్యావ్ టు క్యాల్కులేట్ x on y. ఇప్పుడు ఏ ప్రొసీజర్ అయితే మనం చేసామో అదే పద్ధతిలో నౌ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ x on y. సో చూడండి, అదే ఈక్వేషన్ని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇది y on x చేశాను, ఇది x on y. సో ఇక్కడ యాజ్ యూజువల్గా x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ by. ఈ ఈక్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకోకపోతే మాత్రం మీకు మిస్టేక్ వస్తుంది. ఈ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది ఈక్వేషన్ 1. అలాగే సిగ్మా xy ఈజ్ ఈక్వల్ టు a సిగ్మా y ప్లస్ b సిగ్మా y స్క్వేర్. దీస్ ఆర్ ద టూ ఈక్వేషన్స్. సేమ్ యాజ్ ప్రీవియస్ y on x మీద ఎలా అయితే చేసామో ఇక్కడ మనం x and y కూడా అలాగే చేయాలి. సో దట్ ఈస్ ద ఈక్వేషన్. సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, సిగ్మా x ఇస్ ఈక్వల్ టు na ప్లస్ b సిగ్మా y. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ xy వాల్యూస్ అన్ని కూడా మనం తెచ్చుకోవాలి కదా, చేసిన క్యాల్కులేటెడ్ వాల్యూ కావాలి కదా. సో సిగ్మా x ఈక్వల్ టు 30, సిగ్మా x స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు 220, సిగ్మా y వాల్యూ ఈక్వల్ టు 40, sigma y square value is equal to 340, sigma xy equal to 214 is the values, right? So we have to implement it. Sigma x value equal to 30 is equal to n ante 5a as it is. Alage sigma y value anedi 40b. This is the equation. 30 is equal to 5a plus 40b. 30 is equal to 5a plus 40b. అదే ఈక్వేషన్ as it is చేసాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. సిగ్మా xy is equal to a సిగ్మా y plus b సిగ్మా y స్క్వేర్ అన్న. సిగ్మా xy ఆల్రెడీ ఉంది, 214 is equal to సిగ్మా y వాల్యూ మనకు తెలుసు, సిగ్మా y వాల్యూ మనకి తెలుసు ఎంత అంటే 40. ఏ వాల్యూ తెలియదు కాబట్టి as it is గా వేయండి. సిగ్మా y స్క్వేర్ వాల్యూ కూడా మనకు తెలుసు ఎంత అంటే 340.
బి వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి ఆ వాల్యూస్ నేను వేసాను. సో నౌ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కంప్లీటెడ్ బేస్డ్ ఆన్ ద దీని నుంచి మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయటం జరిగింది. ఇక్కడ వరకు కూడా డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఇది వేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఈ 2 ఈక్వేషన్స్ మనకి ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఈ 2 ఈక్వేషన్స్ మనం ఇక్కడ హ్యాండిల్ చేసుకోగలుగుతాం. ఇలా ఐడియా లేకపోతే మాత్రం మనం ఇబ్బంది అయిపోతుంది. సో ఆ 2 ఈక్వేషన్స్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒకటి ఈక్వల్ చేయాలి, ఏదో ఒక వాల్యూని మనం ఈక్వల్ చేసి క్రాస్ చేయాలి. సో ఇక్కడ పైన ఏమో 5a ఉంది, కింద ఏమో 40 ఉంది. ఈజీగా మనం ఫస్ట్ ఈక్వేషన్ని 80తో మల్టిప్లై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ని ఏం చేసామంటే ఇంటూ 8తో మల్టిప్లై చేశారు. ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా, ఫస్ట్ ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేస్తాం. 3 8 జార్ అంతా 240 ఈజ్ ఈక్వల్ టు 5 8 జార్ 40a ప్లస్ 4 into 80 320b is the value. అది ఈక్వేషన్ 1 as it is చేసాం. ద నెక్స్ట్ వన్ సెకండ్ ఈక్వేషన్ as it is కదా, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 214 ఈక్వల్ టు 40a ప్లస్ 340 అంతే కదా, 340b వాల్యూ. సో ఇక్కడ చూడండి ఇవి లెస్ చేయాలి. 240లో నుంచి 14 తీసేస్తే 26 ఈక్వల్ టు ఈ ప్లస్ 40 మైనస్ 40 క్యాన్సిల్ అయిపోయింది. అయిపోతే ఇక్కడ కూడా మనకి ఇక్కడ -20b ఎందుకు వచ్చింది, 320లో నుంచి 340 తీసుకున్నాం కాబట్టి -20. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు మనకి ఏం కావాలి, బి వాల్యూ. బి కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు -26 బై ఏమైంది ఈ 20 అయింది. ఎందుకంటే 26 ఇటు తీసుకొచ్చాం, ఇక్కడ ఆల్రెడీ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఇటు వచ్చేసింది. దెన్ ఆటోమేటికల్గా క్యాల్కులేట్ చేస్తే -1.3 ఇస్ ద బి వాల్యూ. -1.3 ఇస్ ద బి వాల్యూ. సో ఆ వాల్యూని మనం ఏం చేసాం, సబ్స్టిట్యూట్ చేయడం. ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం. సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 1లో. ఈక్వేషన్ 1లో మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ఏంటి ఒకసారి ఇక్కడ వేసుకుందాం. 30 ఈక్వల్ టు 5a ప్లస్ 40b. మనకు వచ్చిన వాల్యూ ఏంటి, బి వాల్యూ. 30 ఈజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 40 ఇంటూ ఏం చేయాలి, -1.3. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది, 30 ఈజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 5a మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ -52 వచ్చింది. సో 30 ఈజ్ ఈక్వల్ టు 5a మైనస్ 52. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఏం తీసుకొద్దాం. ఏం తీసుకొచ్చినట్లయితే 52 అయింది కదా, 30 ప్లస్ ఓకే. సో ఈ 52 ఇటు తీసుకొచ్చారు. 30 ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 5a. 82 ఈజ్ ఈక్వల్ టు 5a. a ఈజ్ ఈక్వల్ టు 82/5. ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది 5 అవుతుంది. a వాల్యూ 16.4 ఇస్ ద a వాల్యూ. సో ఈ రకంగా మనం ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలా సబ్స్టిట్యూట్ చేసుకుని డైరెక్ట్గా ఏ వాల్యూని ఏం చేశారు, x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ by అన్నాడు. సో నువ్వు x ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 16.4 మైనస్ b వాల్యూ మైనస్ ఉంది కాబట్టి -1.3 y ఈజ్ ద ఈక్వేషన్. సో ఈ రకంగా మనం x ఆన్ y కానీ y ఆన్ x కానీ ఈజీగా మనం ఇక్కడ మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం రిగ్రెషన్ ఈక్వేషన్స్ కూడా ఈజీగా చేయొచ్చండి. కన్ఫ్యూజన్ అనేది ఏమొద్దు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎలా చేయాలనే కంగారు కూడా అవసరం లేదు. ఈజీగా ఈక్వేషన్స్ ఈ రెండు వేసుకోగలిగితే వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి వేసుకోండి, సెకండ్ ఈక్వేషన్ జాగ్రత్తగా వేయండి. వాటికన్నా ముందు సిగ్మా ఎక్స్ వాల్యూస్ ఏంటి, అలాగే సిగ్మా వై వాల్యూస్ ఏంటి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఏంటి, సిగ్మా వై స్క్వేర్ వాల్యూస్ ఏంటి, సిగ్మా ఎక్స్వై వాల్యూస్ అన్నీ కూడా ఒక పక్కన డ్రా చేయండి. ఆ పక్కన డ్రా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు వాల్యూస్లోకి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా డైరెక్ట్గా వాల్యూలోకి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏదో ఒక దాన్ని కామన్ ఫ్యాక్టర్ తీసుకొని
దాన్ని క్రాస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు అక్కడ మల్టిప్లికేషన్ క్రాస్ అయ్యి మీకు ఇక్కడ ఈ ఈక్వేషన్లో కూడా మన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. యూజువల్లీ పైన కింద ఏదైతే మనకి కామన్గా పోతుందో చూసుకొని దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అలా సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని డైరెక్ట్గా సెకండ్ ఈక్వేషన్తో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే నెగిటివ్ వాల్యూ రావచ్చు, ఏదో ఒకటి వస్తుంది. అక్కడక్కడ బి వాల్యూ అనేది వస్తుంది. వచ్చిన బి వాల్యూని మనం ఈక్వేషన్ 1 ఇది ఇంపార్టెంట్. బి వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ 1లోకి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఈక్వేషన్లో 1లోకి సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడైతే ఆటోమేటిక్గా ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తే బి వస్తుంది, బి వాల్యూ వస్తే ఏ వస్తుంది. సో ఆ రెండింటిని తీసుకొచ్చేసి రిగ్రెషన్ ఈక్వేషన్స్లోకి ఇంప్లిమెంటేషన్ చేయండి. సో ఈ రకంగా యూనిట్ 3లో ఉన్న ప్రాబ్లమాటిక్స్ అన్నిటినీ కూడా నేను కంప్లీట్ చేయటం జరిగింది. సో ఒకటి టీ టెస్ట్, టై స్క్వేర్ టెస్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, ర్యాంక్ కొరిలేషన్, రిగ్రెషన్. సో దీస్ 5 మోడల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 5 మోడల్స్ జాగ్రత్తగా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. వీటిలో నుంచి మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 2 10s ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు రాయబోయే మోడల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాడు పేపర్ మోడల్ మారిద్ది అనే వీటిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉంటుందో తెలియదు. నేను మాట్లాడేది మాత్రం లాస్ట్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాను. వీటిలో నుంచి 2 sums వస్తున్నాయండి. 2 into 10 marks అంటే 20 marks, 2 10s వస్తున్నాయి. ఇది కాకుండా ఎనోవా, ఇవి మొత్తం కూడా మీరు ఈ 6 మోడల్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా వాడు అడుగుతుంది ఏంటంటే ఎనోవా ఒకటి అడుగుతున్నాడండి. ఎనోవా ఒకటి ఖచ్చితంగా అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కానీ, ర్యాంక్ కొరిలేషన్ కానీ, రిగ్రెషన్, ఇవి 4 కూడా ఇప్పటి వరకు అడిగిన మోడల్స్. ఖచ్చితంగా రిగ్రెషన్ అనాలిసిస్ ఇస్తున్నాడు, ఎనోవా ఒకటి ఇస్తున్నాడు. లేదు అని అనుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అడుగుతున్నాడు, ర్యాంక్ కొరిలేషన్ అడుగుతున్నాడు. సో వీటిలో నుంచి ఈ 4 మోడల్స్ వెరీ ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో ఖచ్చితంగా మీకు ఈ 2 మీకు ఈజీగా ఉంటాయి. కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఒకటి, ర్యాంక్ కొరిలేషన్ అనేది 2 ఒకటే. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ప్రీవియస్ బీ స్టాట్లో మీరు చేసుకుని ఉంటారు. అలాగే రిగ్రెషన్ అనాలిసిస్ కూడా చేసే ఉంటారు. ఇప్పుడు మీరు కొత్తగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసికల్గా ఎనోవా అనేది ఒకటి కొత్తగా నేర్చుకోవాలి. అలాగే టీ టెస్ట్, టై స్క్వేర్ అనేది. అంటే టీ టెస్ట్ మీద, టై స్క్వేర్ టెస్ట్ మీద మనకి గతంలో 10 మార్క్స్కి ఇచ్చిన సందర్భాలు అయితే ఏమీ లేవు. కాకపోతే మనకు సిలబస్లో ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్స్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 5 టెక్నిక్స్ ఆర్ 6 మోడల్స్ యూ హ్యావ్ టు లెర్న్ ప్రాపర్గా కనుక మీరు లెర్న్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం అక్కడ చేయొచ్చు. ఒకసారి బ్రీఫ్ రీక్యాప్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాను ఈ సెషన్ని. టీ టెస్ట్ వచ్చేసి ఫార్ములా వేసుకోండి జాగ్రత్తగా. స్క్వేర్ రూట్ n ఈ ఫార్ములా వేయండి. ఎక్స్ బార్ అంటే మీన్, ఇది వచ్చేసి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఇచ్చింది. ఎస్ వాల్యూని మనం కనుక్కోవాలి అనుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n-1. ఇది ఫార్ములా. ఇక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోండి. సో దాన్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఎస్ వస్తుంది. దీన్ని టీలోకి ఇంప్లిమెంటేషన్ చేయండి. సో దట్ ఈస్ కాల్డ్ ద సింపుల్ టీ టెస్ట్. టై స్క్వేర్ టెస్ట్లో 2 వాల్యూస్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ టర్న్ అప్, ఒకటేమో అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, రెండోది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఏమో వాడు ఇచ్చిన అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, ఇంకోటేమో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వాడు ఇస్తే డైరెక్ట్గా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని మీరు మెన్షన్ చేయండి. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతవరకే. సో ఒకవేళ వాడు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వకపోతే యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద మీన్ ఆఫ్ ది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. క్యాల్కులేట్ చేసి వచ్చిందని డైరెక్ట్గా వేసేయండి. సో దాంట్లో నుంచి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీలో నుంచి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని లెస్ చేయండి, దాన్ని స్క్వేర్ చేయండి, వచ్చిన దాన్ని స్క్వేర్ బై ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. మీకు దేనికి దానికి సఫిక్స్లో రాస్తాం, ఇట్లా రాయాలి. సో ఆ రకంగా మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని డైరెక్ట్గా మీకు వాల్యూ తీస్తుంది. వచ్చిన వాల్యూ, క్యాల్కులేటెడ్ వాల్యూ అనేది టేబుల్ వాల్యూ కన్నా తక్కువగా ఉంటే కనుక ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. మళ్ళీ చెప్తున్నాను, మనకి టేబుల్ వాల్యూస్ ఉంటాయండి. ఈ టేబుల్ వాల్యూస్ ఏమి కూడా మీకు ఎగ్జామినేషన్లో ఇవ్వరు.
కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు లాగరిథం బుక్స్లో బ్యాక్ సైడ్ ఉంటాయి. లేదు అని అనుకుంటే నెట్లో నుంచి మీరు టీ వాల్యూ, టీ టెస్ట్ వాల్యూస్ గురించి మీరు టేబుల్ వాల్యూ అని అడిగితే అదే మీకు చూపిస్తుంది. లేదా లాగరిథం బుక్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో దాంట్లోనే వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీకు టేబుల్ వాల్యూస్తో కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటే డైరెక్ట్గా ఒకటే సింపుల్ లాజిక్ అండి. టేబుల్ వాల్యూ కన్నా కూడా క్యాల్కులేటెడ్ వాల్యూ కనుక తక్కువగా వస్తే లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ ఈస్ కాల్డ్ as ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఒక చిన్న నేరేషన్ ఒకటి రాయగలిగితే మాత్రం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కొరిలేషన్ అనాలిసిస్ అనేది మీకు తెలిసిందే. క్యాల్కులేట్ ద కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్మాల్ ఎక్స్ని క్యాల్కులేట్ చేయాలి, వచ్చిన దాన్ని స్క్వేర్ చేయండి. అలాగే క్యాపిటల్ వై ఉంది, స్మాల్ వై వాల్యూని క్యాల్కులేట్ చేయండి, దాన్ని కూడా స్క్వేర్ చేయండి. అలాగే ఎక్స్ ఇంటూ వైని క్యాల్కులేట్ చేయండి. ఎక్స్ మైనస్ ఎక్స్ మీన్ చేస్తే స్మాల్ ఎక్స్ వస్తుంది, అది మీకు తెలిసిందే. సో మీన్ వాల్యూ క్యాల్కులేట్ చేయండి ఫస్ట్, దాంట్లో నుంచి ఎక్స్ వాల్యూని లెస్ చేయండి. సో ఇవన్నీ వచ్చి అలా వచ్చిన దాన్ని టోటల్స్ చేసుకోండి. అలా టోటల్స్ చేసుకుని సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా వై స్క్వేర్, సిగ్మా ఎక్స్ వై. సో దాన్ని డైరెక్ట్గా మీరు సిగ్మా ఎక్స్ వై బై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో దీంతో మీకు కొరిలేషన్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ర్యాంక్ కొరిలేషన్. ఇక్కడ ఏంటంటే ర్యాంక్స్ ఇచ్చేస్తారు. వెన్ ద ర్యాంక్స్ ఈజ్ గివెన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ అనేది ఒక ఫార్ములా. డైరెక్ట్గా మీరు డి వాల్యూని ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే ర్యాంక్ 1లో నుంచి ర్యాంక్ 2 తీస్తే డి వాల్యూ వస్తుంది, దాన్ని స్క్వేర్ చేస్తే డి స్క్వేర్ వాల్యూ. సో దాన్ని తీసుకొచ్చేసి ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం. R1 R2 నుంచి తీసేస్తే డి వాల్యూ వస్తుంది, వచ్చిన వాల్యూని మనం స్క్వేర్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా డి స్క్వేర్. సో దాని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ర్యాంక్ కొరిలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో రిగ్రెషన్ అనాలిసిస్ ఇస్ ద ఇంపార్టెంట్. హియర్ ఈస్ ద 2 ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ని జాగ్రత్తగా చూడండి. ఎక్స్ అండ్ వై వాడు అడుగుతాడు, ఎక్స్ అండ్ వై అని అడిగితే వాడు ఒక ఈక్వేషన్ అడిగితే ఒక ఈక్వేషన్ ఇచ్చేయండి. సో రైట్ అప్పుడు ద రిగ్రెషన్ అనాలిసిస్ అని అన్నాడు అనుకోండి, 2 ఈక్వేషన్స్ మనం చేయాల్సి. వాడు ఎగ్జామినేషన్లో ఒక ఈక్వేషన్ ఏనా అని అడిగితే ఒక ఈక్వేషన్ ఇచ్చేయండి, ఏది అడిగితే అది చేయండి. ఎక్స్ అండ్ వై అని అడిగితే ఎక్స్ అండ్ వై ఇచ్చేయండి, వై ఆన్ ఎక్స్ అంటే ఎక్స్ అదే చేయండి. అలా కాకుండా రైట్ అబౌట్ ద ఫాలోయింగ్ అప్డేట్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చింది అదే. ఇక్కడ స్పెసిఫిక్గా ఏమి మెన్షన్ చేయలేదు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా అప్టైన్ ది 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అని అంటే ఏంటి, ఇక్కడ ఫాలోయింగ్ డేటా ఎక్స్ డేటా నుంచి వై డేటా నుంచి 2 ఈక్వేషన్స్ నుంచి క్యాల్కులేట్ చేయండి అంటే మనం ఈ 2 రాయాలి. కాబట్టి వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈ ఈక్వేషన్స్ అనేవి గుర్తుండవు, మెన్షన్ చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా మనం మిస్ అనేది అవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్ ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయాలి, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా వై స్క్వేర్, సిగ్మా ఎక్స్ వై, ఈ 4 కూడా క్యాల్కులేట్ చేసుకోండి. ఆ 4 కూడా క్యాల్కులేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని మీరు ఎక్స్ ఆన్ వై ఆన్ ఎక్స్ మీద మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చింది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ, వై వాల్యూ వై స్క్వేర్, ఎక్స్ వై వాల్యూ, ఈ 4 వాల్యూస్ని నేను ఇక్కడ క్యాల్కులేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ మీద తీసుకున్నాను. డైరెక్ట్గా ఈక్వేషన్ వేసేసుకుని దాన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, ప్లేస్ చేసేసుకొని దీన్ని ప్రాసెస్ చేశాను. ఇందాక చెప్పింది, కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. వచ్చిన ఫస్ట్ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, బి వాల్యూ వచ్చింది, వై ఆన్ ఎక్స్ మీద క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు అంటే మనం ఇక్కడ క్రాస్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ బి వాల్యూ వచ్చింది, ఏని క్రాస్ చేస్తాం, అదే బీని క్రాస్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో వచ్చిన బి వాల్యూ ఏదైతే ఉందో సబ్స్టిట్యూట్ ఉంటుందో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇచ్చేసినప్పుడు అయితే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద ఏ వాల్యూ. సో నౌ y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్, ఏ వాల్యూ 11.9 ప్లస్ బిఎక్స్ అంటే -0.5 ఎక్స్. ఆ రకంగా వై ఆన్ ఎక్స్ క్యాల్కులేట్ చేసాము. అలాగే ఎక్స్ ఆన్ వై కూడా సేమ్, ఇక్కడ కూడా ఏనే క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ బి వచ్చింది, ఆ బిని తీసుకొచ్చేసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఏ వాల్యూ వచ్చింది. అంటే ఏదైనా రావచ్చు, ఎక్స్ ఆన్ వై తీసుకున్నంత మాత్రం ఏ రావాలి బి రావాలి అనేది డిపెండ్స్. మనం క్రాస్ చేసుకున్న వాల్యూని బేస్ చేసుకుని సమ్ టైమ్స్ బి రావచ్చు, సమ్ టైమ్స్ ఏ రావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో ఫస్ట్ బి వాల్యూ వచ్చింది,
సో ఏ వాల్యూ వచ్చినా దాన్ని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ ద ఏ వాల్యూ. వచ్చిన ఏ వాల్యూని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కనుక చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ రిగ్రెషన్ ఈక్వేషన్ అనేది కూడా మీకు అక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రకంగా మీరు ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ కూడా వదలకుండా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా 10 మార్క్స్ కోసం. సో కాబట్టి మీరు వదలకుండా ప్రాక్టీస్ చేసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చెక్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్రాబ్లమాటిక్లో ఏంటంటే ఫుల్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో బిజినెస్ అనలిటిక్స్లో ప్రాబ్లమాటిక్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 టాపిక్స్ రిమైనింగ్ ఓన్లీ కూడా థియరీ టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయొచ్చు. సో వీడియోస్ అన్నిటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 3 హైపోథసిస్ టెస్టింగ్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.